నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా కంప్లీట్గా 100కు 100% ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో ప్రజలకు సంక్షేమ పథకాలను అభివృద్ధికి సంబంధించి ఏమైతే హామీలు ఇచ్చినాడో ఆ హామీలను పూర్తిగా విస్మరించి వాటిని తుంగలో దొక్కి వాగ్దానాన్ని భంగం చేసి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు 18 సంవత్సరాలు పూర్తయి 59 సంవత్సరాల వయసు కలిగి ఉంటారో వాళ్ళందరికీ నెల నెలా 1500 ఇస్తానని చెప్పినాడు. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు ఆ అక్క చెల్లెమ్మలందరి తరఫున అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి సోదరి, 59 సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి అక్క వైపు నుంచి అడుగుతా ఉన్నాం. ఇది లేదే ఇప్పుడు ఈ బడ్జెట్లో అంకెలు లేవే. ఈ రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో ఉందని తెలుసు, ఆర్థిక సంక్షోభం ఉందని తెలుసు, నీకు అన్నీ తెలిసి నువ్వు హామీలు ఇచ్చినావు ప్రజలకు. తెలియక చేస్తే పొరపాటు అంటారు, తెలిసి చేస్తే తప్పు అంటారు. తెలిసి నీవు లాభపడేదానికి ఇతరులకు మోసం చేస్తే, నమ్మిస్తే చాలా ఘోరమైనటువంటి తప్పుగా భావిస్తారు. నువ్వు చేసింది అదే. ఈ రాష్ట్ర పరిస్థితి తెలుసు, ఇస్తామా ఇవ్వలేమా అని తెలుసు. నీ స్వలాభం కోసం, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదాని కోసం ప్రజలకు ఉద్దేశపూర్వకంగా అబద్ధం చెప్పి నమ్మించి మోసం చేసినావు నువ్వు. అందుకే ఆడబిడ్డనిది లేదు. నిరుద్యోగ భృతి చెప్పినాడు, ఇవ్వగలమంట. ఆయన కుమారుడు లోకేష్ బాబు పాదయాత్ర ఇవ్వగలం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇచ్చిన ప్రతి నెల 3000 ఇస్తాం. 20 ఉద్యోగాలు ఇచ్చినారా అని అడుగుతున్నాం మేము. నిరుద్యోగ సోదరుల పక్షాల నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం, 20 ఉద్యోగాలు ఇచ్చినారా మీరు? ఉద్యోగాలు ఇవ్వలే. 3000 రూపాయలు ఇచ్చినారా? ఇవ్వలే. ఈ బడ్జెట్లో పెట్టినారా? పెట్టలే, ఊసేలేదు. 50 సంవత్సరాలకు పెన్షన్ అని చెప్పినాడు. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు 50 సంవత్సరాలకే నేను పెన్షన్ ఇస్తా అని చెప్పినాడు. 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చినారా మీరు? పెన్షన్ ఇవ్వలే. ఈ బడ్జెట్లో ఏమన్నా 50 సంవత్సరాలకు పెన్షన్ పెట్టినారా మీరు? పెట్టలే. 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చే మాట దేవుడు ఎరుగు. ఇప్పుడు ఉండబడిన పెన్షన్లోనే ఈ 9 నెలల కాలంలో 1,94,000 పెన్షన్లు తొలగించినారు. డాక్రా మహిళలకు 0 వడ్డీ. ఇది ఎంత నీచమంటే, మేమున్న 5 సంవత్సరాల కాలంలో, మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పొదుపు సంఘాల మహిళలకు సంబంధించి 1 కోటి మంది ఉన్నారు. పొదుపు సంఘాల మహిళలు, ఈ 1 కోటి మందికి 5 సంవత్సరాలు 0 వడ్డీ చెల్లించినాం. అంటే పొదుపు సంఘాల్లో ఉండే అక్క చెల్లెమ్మలు బ్యాంకి రుణాలను సక్రమంగా చెల్లిస్తే అట్టి సంఘాలకు వారు చెల్లించాల్సినటువంటి వడ్డీ ప్రభుత్వమే ఇస్తుంది. 2014-19 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వడ్డీలు చెల్లించకుండా ఎగరగొట్టిపోతే మేము వచ్చిన తర్వాత ఇచ్చినాం. 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇచ్చినాం. మరి ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఈ బడ్జెట్ ఎంత పెట్టినారు అంటే గనా, ఈ సంవత్సరానికే ఈ రాష్ట్రంలో ఉండే 1 కోటి మంది మహిళల యొక్క 0 వడ్డీ చెల్లించాలంటే 4-5 వేల కోట్లు అవసరం. 100 కోట్లు పెట్టినారు. దీపం పథకం సంవత్సరానికి 3 సిలిండర్లు అని చెప్పినారు. పోయిన సంవత్సరానికి 1 ఇచ్చినారు, 2 సిలిండర్లు ఎగరగొట్టినారు. ఈ సంవత్సరానికి 3 ఇయ్యాల. 3 సిలిండర్లకు 1,60,00,000 మంది రేషన్ కార్డు కలిగిన వాళ్ళు ఉన్నారు. 1,60,00,000 మంది ఈ రాష్ట్రంలో దీపం పథకానికి అర్హులు. 1,60,00,000 మంది. ఈ 1,60,00,000 మందికి 3 సిలిండర్ల చొప్పున ఇస్తే దాదాపు 2,500 రూపాయలు అవుతుంది. 4,000 కోట్ల పైన బడ్జెట్లో పెట్టాలా.
అది పెట్టింది కూడా 2,500 కోట్లే. అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి దీపం పథకం తీసుకునేదాని అర్హత కలిగిన వాళ్ళల్లో 50 లక్షల మందికి ఎగనామం పెడుతున్నారు. తల్లికి వందనం ఇస్తానమని గొప్పగా చెప్పుకున్నారు. మేము అడుగుతా ఉన్నాం, లాస్ట్ ఇయర్ ఎందుకు ఇలను? ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎంతమంది చదివితే అందరికీ 1 నుంచి 12 వరకు ఎంతమంది చదివితే అందరికీ 15,000 చొప్పున ఇస్తానని చెప్పిన మీరు లాస్ట్ సంవత్సరం ఎందుకు ఇలా? ఈ సంవత్సరం ఎంత పెట్టారు బడ్జెట్లో మీరు? దాదాపుగా ఈ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల చదివే విద్యార్థులు 80 లక్షల మంది ఉన్నారు. ఈ 80 లక్షల మందికి 15,000 చొప్పున ఇవ్వాలంటే 12,000 కోట్లు కావాలా? ఈ బడ్జెట్లో మీరు పెట్టింది 9,000 కోట్లు, 8,000 కోట్లు. అంటే సుమారుగా 20 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఎగరగొడుతున్నారని చెప్పి సుస్పష్టంగా అర్థమైపోతా ఉంది. అన్నదాత సుఖీభవ, మేము రైతు భరోసాని పెట్టాం, పేరు మార్చినారు అన్నదాత సుఖీభవ. రైతులకు 20,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు ఎన్నికల కంటే ముందు. మేము 54 లక్షల మందికి ఇచ్చినాం ఆనాడు. ఈనాడు 54 లక్షల మందికి నువ్వు 20,000 చొప్పున ఇస్తే 11,000 కోట్లు కావాలా? ఈరోజు బడ్జెట్లో నువ్వు పెట్టింది మొదటి సంవత్సరం పూర్తిగా ఎగరగొట్టావు. ఈ 2వ సంవత్సరం పెట్టింది 6,300 కోట్లు. ఎక్కడైనా ఒక్కరికి ఒక ఇల్లు పెట్టించినారా? ఎక్కడైనా 2 సెంట్ల స్థలం ఇచ్చినారా మీరు టౌన్లో? ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా లేదు. గృహ నిర్మాణ సంస్థకు సంబంధించి ఊసే లేదు. నువ్వు ప్రజలకు చేసింది ఏంది? ప్రజలు మాకు చేసినారు అన్యాయం, కానీ ఆ ప్రజలకు నీవు అన్యాయం చేసినావు. నువ్వు మోసగాళ్ళకు మోసగానివి, మామూలు కూడా కాదు. నువ్వు మోసగాళ్ళకు మోసగానివే.